హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జనరల్గా మనలో చాలామంది ఆఫ్లైన్ షాపింగ్ కన్నా ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ ప్రిఫర్ చేస్తుంటాం. లైక్ ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, బట్టలు కొనుక్కోవాలంటే మింత్రా, అజియో, లేదంటే చాలామంది ఫుడ్ కొనడం కోసం స్విగ్గీ, జొమాటో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. వాళ్ళకి వచ్చే జీతం కూడా సగం జీతం స్విగ్గీ, జొమాటోకి వెళ్ళిపోతుంటుంది. అంత ఎక్కువ స్పెండ్ చేస్తుంటాం. బట్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు నాకు వచ్చే జీతం, నాకు వచ్చే డబ్బుల్లో అసలు ఈ ఆన్లైన్ షాపింగ్ నేను ఎంత స్పెండ్ చేస్తున్నాను అని తెలుసుకోవాలని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. అయితే ఈ వీడియోలో అసలు మనం ఆన్లైన్ షాపింగ్లో ఎంత స్పెండ్ చేస్తున్నాం, సంవత్సరంలో ఎంత స్పెండ్ చేస్తున్నాం, ఓవరాల్గా మన లైఫ్ టైంలో ఆ యాప్ మీద మనం ఎంత స్పెండ్ చేస్తాం, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ థింగ్, మీరు ఇది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఫోన్ ఉంటే సరిపోదు. ఫోన్ అయితే రాదు. ఇది ఖచ్చితంగా మీ దగ్గర ల్యాప్టాప్ కానీ, సిస్టమ్ కానీ ఉండాలి. ఈ ఎక్స్టెన్షన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఫస్ట్ లింక్ ఉంటుంది. డైరెక్ట్గా లింక్ క్లిక్ చేస్తే మీరు ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తారు. దీన్ని సైడ్ యాడ్ టు క్రోమ్ ఉంది కదా, యాడ్ టు క్రోమ్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ క్లిక్ చేయండి. ఈ ఎక్స్టెన్షన్ మీ క్రోమ్లోకి యాడ్ అయిపోతుంది అనమాట. సింపుల్. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఆన్లైన్ షాపింగ్స్ దేనిలో చేస్తుంటారు, లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్. ఒకసారి అమెజాన్ చెక్ చేద్దాం. అమెజాన్ వెబ్సైట్లోకి వచ్చేసేయండి. ఈ సైడ్ మీకు కొత్తగా ఒక చిన్న బార్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కూపెన్స్, సెట్టింగ్స్ కింద స్పెండ్ లెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ స్పెండ్ లెన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గో టు ఆర్డర్స్ అని ఒకటి వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీరు అమెజాన్ ఆర్డర్స్ పేజ్లోకి వెళ్తారు. ఇక్కడ మళ్ళీ ఆ బార్లో స్పెండ్ లెన్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అనలైజ్ నౌ అని ఉంటుంది, అనలైజ్ నౌ క్లిక్ చేయండి. కొంచెం లోడ్ అయ్యి మిమ్మల్ని ఒక పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. లాగిన్ స్పెండ్ లెన్స్ అని ఉంటుంది, కింద లాగిన్ విత్ గూగుల్ ఉంటుంది. అది క్లిక్ చేసి మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే వాంట్ టు నో యువర్ క్రేజీ ఎక్స్పెన్సెస్ అని రిఫరల్ కానీ, ఇన్వైట్ కోడ్ కానీ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఒకవేళ ఇది ఎంటర్ చేయకపోతే 5 రోజులు ఆగాల్సి ఉంటుంది. ఎందుకు టైం వేస్ట్? ఈ రిఫరల్ కోడ్ దగ్గర ADS టెక్, స్క్రీన్ మీద రిఫరల్ కోడ్ వేస్తాను, ADS టెక్ అని కొట్టి వెరిఫై క్లిక్ చేయండి. ఒకవేళ మీరు నేను ఇచ్చిన లింక్ ద్వారా ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకుని ఉంటే ఈ రిఫరల్ కోడ్ కొట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్, యువర్ యాక్సెస్ ఇస్ అన్లాక్డ్ అని వస్తుంది. స్టార్ట్ నో క్లిక్ చేయండి. ఇక్కడ పైన మీకు స్టోర్స్ కనిపిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఒకసారి అమెజాన్ దగ్గర కనెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ గో టు అమెజాన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా అమెజాన్లోకి రీడైరెక్ట్ అవుతారు. సేమ్ ఇందాక ఆర్డర్స్ పేజ్లోకి వస్తారు. సైడ్ స్పెండ్ లెన్స్ క్లిక్ చేయండి. అక్కడ అనలైజ్ నౌ ఉంటుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి. కొంచెం లోడ్ అవుద్ది. మీరు ఫస్ట్ నుంచి అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసినప్పటి నుంచి మీరు పెట్టిన ఆర్డర్స్ మొత్తం ట్రాక్ చేస్తుంది. ఎవ్రీథింగ్ అనలైజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అమెజాన్లో కొద్దిగా వెయిట్ చేయండి. లోడ్ అయిన తర్వాత ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, అమెజాన్లో మొత్తం మీద 5,65,451 రూపాయలు స్పెండ్ చేసాం. కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీకు స్పెండ్ హిస్టరీ అని ఉంటుంది. ఇక్కడ ప్రతి మంత్ ఎంత స్పెండ్ చేస్తాం, ఆ మంత్లో అమెజాన్లో మనం ఎంత స్పెండ్ చేస్తాం అనేది ఇక్కడ గ్రాఫ్ లాగా వస్తుంది. 6 months, లాస్ట్ 6 months, లాస్ట్ 1 year, లాస్ట్ 5 years, మ్యాక్సిమం అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసినప్పటి నుంచి మ్యాక్సిమం ఎంతెంత స్పెండ్ చేస్తాం అనేదంతా కూడా అక్కడ గ్రాఫ్లో చూడొచ్చు. అండ్ దాని కింద కొంచెం స్క్రోల్ చేస్తే కింద టాప్ స్పెండ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. టాప్ స్పెండ్స్లో మీరు ఆ అమెజాన్ అకౌంట్లో బిగ్గెస్ట్ ఆర్డర్స్ ఏం ప్లేస్ చేశారు, ఎక్కువ అమౌంట్ పెట్టి ఏం కొన్నారు, అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొంచెం కిందకి వెళ్తే లాస్ట్ 30 days స్పెండ్స్, లాస్ట్ 1 monthగా మీరు ఏమేమి కొన్నారు అమెజాన్లో లిస్ట్ వచ్చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఫ్లిప్కార్ట్కి ట్రై చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్ అన్ని లోడ్ అయ్యాక మళ్ళీ ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. 41,692 రూపీస్ మనం ఫ్లిప్కార్ట్లో స్పెండ్ చేసాము. అండ్ సేమ్ ఇక్కడ స్పెండ్ హిస్టరీ అండ్ కింద టాప్ స్పెండ్స్ ఇవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సేమ్ కమింగ్ టు స్విగ్గీ, జొమాటో కూడా మీ అకౌంట్తో లాగిన్ చేసుకొని ఇదే ప్రాసెస్లో మీరు స్విగ్గీ, జొమాటోలో ఎంత స్పెండ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇందులో తెలుసుకోవచ్చు. సో స్విగ్గీలో ఇంచుమించుగా 13,923 రూపాయలు స్పెండ్ చేశాను. అండ్ జొమాటోలో 15,666 రూపాయలు స్పెండ్ చేశాను. సో ఓవరాల్గా ఇది ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ యాడ్ స్టోర్ క్లిక్ చేస్తే ఇక్కడ చాలా స్టోర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు వీటిలో ఏదైనా యూజ్ చేస్తుంటే వాటిలో కూడా అసలు మీరు ఎంత స్పెండ్ చేశారనేది తెలుసుకోవచ్చు. కింద మీకు రిఫర్ ఫ్రెండ్స్ అండ్ ఎర్న్ 300 రూపీస్ అని ఉంటుంది. యాక్చువల్గా దీనిలో రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసి మీరు దాని ద్వారా కొంత డబ్బులు సంపాదించుకోవచ్చు. సో కింద రిఫర్ నౌ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్గా ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఆ లింక్ షేర్ చేయండి. వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు నాకు నేను స్టార్టింగ్లో బై హ్యాక్ ఎక్స్టెన్షన్ చూపించాను కదా, ఆ ఎక్స్టెన్షన్కి రీడైరెక్ట్ అవుతారు. ఆ ఎక్స్టెన్షన్ని వాళ్ళు క్రోమ్లోకి యాడ్ చేసుకొని వాళ్ళు ఆ ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తే వాళ్ళు ఒక 1 yearలో ఆన్లైన్ షాపింగ్ మీద 100K స్పెండ్ చేస్తే మీకు 100 రూపీస్ అమెజాన్ వోచర్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు 300K స్పెండ్ చేస్తే మీకు 300 రూపీస్ అమెజాన్ వోచర్ వస్తుంది. ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసి అర్న్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ బై హ్యాక్ ఎక్స్టెన్షన్లో ఇంకా కొన్ని మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రోడక్ట్ ఓపెన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇయర్ బడ్స్ కొందాం అనుకుంటున్నాను. ఈ సైడ్ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ థింగ్ ప్రైస్ గ్రాఫ్. క్లిక్ చేసామంటే ఇయర్ బడ్స్ లాస్ట్ 1 yearగా ఏ ప్రైస్లో సేల్కి వస్తుంది, ఎప్పుడప్పుడు ప్రైస్ పెరిగింది, ఎప్పుడప్పుడు ప్రైస్ తగ్గింది, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ దాంతోపాటు లోయెస్ట్ ప్రైస్ కింద లోయెస్ట్ ప్రైస్ 1,355 రూపాయలకు వచ్చింది. యావరేజ్గా 1,765 రూపాయలు దీని ప్రైస్ ఉంటుంది. అయితే కింద ప్రైస్ డ్రాప్ ఛాన్స్ అని ఉంటుంది. అంటే నెక్స్ట్ 2-3 daysలో ఎంతవరకు ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది, హై ఛాన్స్ ఆఫ్ ప్రైస్ డ్రాప్ అంట. సో కొంచెం ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ ఇది మీరు ట్రాక్ చేయాలి, ప్రైస్ తగ్గగానే కొనుక్కోవాలనుకుంటే కింద సెట్ ప్రైస్ అలర్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్గా ఇక్కడ వాచ్ ప్రైస్ ఆన్ అవుతుంది. అంటే ఎప్పుడైనా ఆ ప్రోడక్ట్ ప్రైస్ తగ్గింది అనుకోండి,
మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది, ప్రైస్ తగ్గింది, మీరు కావాలంటే కొనుక్కోండి అని చెప్పేసి. దాంతోపాటు కింద డిట్టో నాకు ఆప్షన్ ఉంది. ఈ డిట్టో క్లిక్ చేస్తే సేమ్ ఇలాంటి ప్రొడక్ట్సే ఇంకా ఏమున్నాయి, ఇలాంటి ఇయర్ బడ్స్ కొన్ని రికమెండ్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా మీరు ఆన్లైన్లో ఎంత షాపింగ్ చేస్తున్నారో ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు. అయితే కామెంట్ సెక్షన్లో మీరు అమెజాన్లో ఎంత స్పెండ్ చేశారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే ఒక అకౌంట్లో 5.5 లక్షల దాకా స్పెండ్ చేశాను, ఇంకొక అకౌంట్లో 11 లక్షల పైన స్పెండ్ చేశాను. సో ఓవరాల్గా ఒక 16 lakhs దాకా స్పెండ్ చేశాను. అయితే మీరు ఎంత స్పెండ్ చేశారు, అమెజాన్లో మీరు ఎంత స్పెండ్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.